పట్టుబడే వరకే చాలామంది అఫీషియల్ పీపుల్ ఎలాగోలా లాభాలు వస్తాయని ఏవేవో చేసేస్తారు. ఏవో చూపించి అట్రాక్ట్ చేసి చివరికి జనాన్ని ముంచేస్తారు. అయితే తీరా దొరికిపోతే కొందరైతే దొరికాక కూడా తప్పించుకుంటారు. ఏమో సార్ నాకు సంబంధం లేదు అంటారు. వాట్సాప్లో సెల్ఫీలు పెట్టే అమ్మాయిలు, సెల్ఫీలతో పాటు ఫ్రాడ్ యాడ్స్ పెట్టే ఇన్ఫ్లుయెన్సర్లు, వారి వెనుక కుర్ర జనాన్ని అట్రాక్ట్ చేసే స్ట్రాటజీలు, జనం జేబులు ఖాళీ చేసే దొంగ యాప్స్, వాటి వెనుక టెక్ ఫ్రాడ్స్, ఇదంతా ఓ పెద్ద వలయం. ఇందులో చిన్న తీగ దొరికితే సీన్ ఎలా ఉంటుంది? ఈ స్కిట్ చూస్తే మీకే అర్థమవుతుంది. This is unbelievable. iPhone 15 Plus सिर्फ 99 रुपीस में. ऊपर देखो, I've got this crazy offer for you guys. Literally 99 रुपीस में iPhone 15, वो भी डायरेक्टली फ्लिपकार्ट की वेबसाइट से. ऐसे ऑफर्स के लिए ज्वाइन करो हॉट डील्स के व्हाट्सएप चैनल को, so you don't miss out on such opportunities. అయితే అప్పుడు ఆ పేమెంట్ విషయం ఏమైనట్టు సార్? ఫైనల్గా ఏమవుతుందండి, మొత్తాన్ని సాల్వ్ చేసాం. వాడి మనీ అయితే వాడికి ఇప్పించాం, అంతవరకు సక్సెస్. చాలా కష్టం సార్. అయినా ఇది నిజంగా ఎలా సాధ్యమైంది సార్? నిజమేనండి, మీరు అన్నట్టు సైబర్ మోసాల్లో పోయిన సొమ్ము రావటం అంటే చాలా కష్టమే, కానీ కొన్నిసార్లు లక్కీగా కుదురుతూ ఉంటుంది. మొత్తానికి అతను లక్కీ పర్సన్ అన్నమాట. నమస్తే సార్. ఓ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఇవే కదా, కూర్చో. సార్ ఓన్లీ గేమింగ్ యాప్స్ సార్, నో బెట్టింగ్ యాప్స్ సార్. సరే, ఇలా వచ్చావేంటి? అదే సార్, మీరు కలవమన్నారు కదా. అవునవును, అయినా నేను కలవమంది ఆఫీస్లో కదా. అవును సార్, కానీ సైబర్ ఆఫీస్ అంటే మీరు ఈ పార్కులో కనిపించేసరికి ఇక్కడే మాట్లాడదామని వచ్చారు సార్. అసలు నా తప్పేం లేదు సార్. ఏమండి, మీ స్టార్టప్ మీద మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, ఆఫీస్లో మాట్లాడుకుందాం. అవన్నీ ఈ పబ్లిక్లో ఇక్కడ ఎందుకని? సార్ యాక్చువల్గా నా మిస్టేక్ ఏం లేదు సార్, ఆ ప్రాజెక్ట్ కూడా నాది కాదు. అవన్నీ అక్కడ ఆఫీస్లో మాట్లాడదామండి. సార్ అక్కడికి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్. యాక్చువల్లీ ఆ కంపెనీ కూడా నాది కాదు సార్. అది మళ్ళీ ఇదో కొత్త కదా? లేదు సార్, అది కథ కాదు, నిజం. జస్ట్ నేను ఆ కంపెనీకి వర్క్ చేస్తున్నా అంతే, అంతకంటే నాకు ఏం తెలియదు సార్. వర్క్? ఏం వర్క్ చేస్తున్నారేమిటి? అదే సార్, యాప్ ప్రమోషన్ కోసం సెలబ్రిటీలను సెర్చ్ చేయమంటారు, అంతవరకే నా డ్యూటీ. ఒక్కసారి వాళ్ళు కంపెనీతో టైఅప్ అయ్యాక నా కమిషన్ నాకు ఇచ్చేస్తారు, ఇక నాకు ఏ సంబంధం ఉండదు సార్. బాగుందండి. ఆ దిక్కుమాలిన యాడ్స్ ప్రమోషన్స్కి సెలబ్రిటీలను వెతికి సెలెక్ట్ చేసి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, కానీ మీకు ఏమీ సంబంధం ఉండదు, అంతేనా? అంతే సార్, అంతకు మించి నాకు ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అందులో. బాగుందండి. దోచేసే యాప్స్ని అంటగట్టడానికి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, మీ కమిషన్ మీరు తీసేసుకుంటూ ఉంటారు, కానీ మీరు నిర్దోషి, అది మేము నమ్మాలి. అదేనా మీరు అనేది? అంటే సార్ నాకు సొంతంగా ఆఫీసు కూడా లేదు సార్, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్. మరి ఆ రోజు ఆఫీసు అది ఇది అన్నారు కదండి. అది ఆ కంపెనీ ఆఫీస్ అండి. నేను జనరల్గా డీల్స్ మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా బయటనే మాట్లాడతా సార్. అవునా? ఆ రోజు అమ్మాయితో డీల్ మాట్లాడేటప్పుడు మీరు చూశారు కదా సార్, అది కూడా అవుట్డోరే కదా. బాగుంది. మొత్తానికి మీది తాడు బొంగరం లేని వ్యవహారం అంటారు. అర్థమైందా? అర్థమైందండి. మీ రెగ్యులర్ పోస్టింగ్స్ మధ్యలో మా యాప్స్ యాడ్స్ ఇస్తుంటాం మేము. కానీ 100 రూపాయలకు ఐఫోన్ పబ్లిక్ నమ్ముతారంటారా? అవన్నీ మీకు ఎందుకండి, మీ పోస్టింగ్స్ మీరు చేస్తే చాలు, మీ కమిషన్స్ మీకు వస్తుంటాయి కదా. ఏదో జస్ట్ వాళ్ళు సెలబ్రిటీలను పట్టుకోమంటారు, టైఅప్ చేయమంటారు, ఆ తర్వాత నా కమిషన్ నాకు ఇచ్చేస్తారు, అంతవరకే సార్. మీరు నన్ను పట్టుకున్నారు అంతేనా? నేను ఈయన్ని పట్టుకున్నాను. మీరు పట్టుకున్నది చిన్న తీగ మాత్రమే సార్. నాకు తెలుసండి, డొంక మొత్తం కదలాలంటే చిన్న తీగ లాగినా సరిపోతుంది. ఆల్రెడీ ఈ వ్యవహారం మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఓహో, అవునా సార్? అవునండి. ఇలా మెసెంజర్స్తో జనాన్ని టార్గెట్ చేస్తున్న కంపెనీలు ఏమేమి ఉన్నాయో, ఏమేం చేస్తున్నారో అన్నీ లిస్ట్ చేస్తున్నాం. మంచి పని చేస్తున్నారు సార్. అయితే ఇతనేం పెద్ద కీ పాయింట్ కాదు, ఆ సంగతి నాకు ముందే తెలుసండి, కాకపోతే కాస్త బెదరగొట్టాం అంతే. అవునా సార్? థ్యాంక్ యూ సార్. నిజంగా వాటితో నాకు సంబంధమే లేదు, జస్ట్ కమిషన్ కోసమే చేశాను సార్. ఇదిగో మిమ్మల్ని ఈయన హైర్ చేసుకుంటా అన్నాడు కదా, ఈయన్ని వాళ్ళు హైర్ చేసుకున్నారు అంతే. కాస్త ఎక్కువ మంది ఫాలోయర్స్ని మీలాంటి సెలబ్రిటీలని పట్టుకోవటం, డీల్ మాట్లాడుకుని ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసేలా యూత్ని ఎంకరేజ్ చేయటం, ఇదే వీళ్ళ టార్గెట్. ఓహో, మరి అయితే ఈ యాప్ ప్రమోటర్స్లో అమ్మాయిలు అసలు వాళ్ళే మెయినండి. అబ్బాయిలు అయితే ఏదో కొంతమందినే అట్రాక్ట్ చేయగలుగుతారు, అదే అమ్మాయిలు అయితే జనం మోసపోవడం కూడా ఈజీ అంటారు, అంతే కదా? అవునండి,
అదే వాళ్ళ ఇంటెన్షన్. అందుకే సెలబ్రిటీ అయిపోవాలని ఆసక్తి ఉన్న అమ్మాయిలతో ఇదిగో ఇలాంటి డీల్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో చూడండి, వీళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు పొద్దున్న లేస్తే చేసే పని ఏంటంటే అందంగా సెల్ఫీలు తీసుకోవటం, పోస్టులు చేయటం, మధ్య మధ్యలో ఇదిగో వీళ్ళు ఇచ్చే దొంగ యాడ్స్ని ప్రమోట్ చేయటం. ఏమయ్యా, అంతే కదా? అంతే సార్, జస్ట్ వాళ్ళైనా మేమైనా యాడ్స్ ప్రమోషన్ కోసమే, అంతే. బాగుందండి, అందరూ నిర్దోషులే, కానీ బంగారం మొత్తం పోయిందంట. అలా ఉంది కేసు. ఈ అమ్మాయిలు రోజు పోస్ట్ చేసే ఫోటోలు చూసి కుర్రాళ్ళు ఫాలోయర్స్గా జాయిన్ అవుతూ ఉంటారు. మధ్య మధ్యలో ఆ యాడ్స్ చూసి మోసపోతూ ఉంటారు. అంతేనా? అంతే సార్. అయినా మరీ ఎక్కువగా మోసపోయేది ఏమి ఉండదు సార్. ఐఫోన్ 99 రూపాయలే. ఆ 99 రూపాయలు పోయినంత మాత్రాన పెద్ద నష్టం ఏముంది సార్? బాగుందండి మీ సపోర్ట్ కాదు సార్, నాకు కూడా వాటి మీద పెద్దగా క్లారిటీ ఏం లేదు సార్. 99 రూపాయలంటే అది పెద్దగా నష్టం కాదు కదా అని. నష్టం అక్కడ ఉంటుందండి. ఆ 99 రూపాయలు కట్టడానికి వాడు పే చేస్తారు చూడండి, అప్పుడు జరుగుతుంది నష్టం. కావాలంటే మీరు కట్టి చూడండి. మీరు కొంటారా ఐఫోన్? లేదు సార్. మీరెందుకు కొంటారు? మీకు కమిషన్లు వస్తాయి కదా. పాపం కుర్రాళ్ళు కొంటారు, మోసపోతారు. ఓసారి కొంటే అప్పుడు తెలుస్తుంది. ఆ పేమెంట్ గేట్వేలన్నీ పచ్చి దొంగల్లాంటివి. ఒక్కసారి ఎంటర్ అయితే అప్పుడు తెలుస్తుంది. ఫోన్లో ఉన్న సమాచారం మొత్తం లాగేస్తాయి. ఆ విషయమైనా తెలుసా మీకు? తెలిసినా తెలియదంటారు. మీరేమో ఇలాంటి దిక్కుమాలి యాడ్స్ని ప్రమోట్ చేయమంటారు. ఇదిగో ఇలాంటి జెన్యూన్ పీపుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తుంటారు. అంటే మాకు నిజంగా ఇది తెలియదు సార్, మాకు కమిషన్ ఇస్తారు అంతే. ఇదేనండి గొడవ. ప్రతి వాళ్ళు చెప్పేది ఇదిగో ఇదే, మాకు తెలియదు, కమిషన్లు తీసుకోవడం తప్ప మాకేమీ తెలియదు అంటాం. కమిషన్ దొరుకుతుంది కదా అని అడ్డమైన పనులు చేయకూడదు కదండి. ఎప్పుడో పెద్ద కేసులో ఇరుక్కుంటారు, జాగ్రత్త. సారీ సార్, ఇక నుంచి ఈ ప్రమోషన్స్ అస్సలు చేయను. అయినా ఏమిటండి ఇది? ఈ అమ్మాయి చూడండి, 80 లక్షల మంది ఫాలోయర్స్. పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడుతుంది. యాపిల్ ఐఫోన్ కేవలం 99 రూపాయలకి కొనమంటుంది. చూడండి, యాడ్తో పాటు స్వీట్ వాయిస్తో కూడా చెప్తోంది. This is unbelievable. iPhone 15 Plus सिर्फ 99 रुपीस में. ऊपर देखो, I've got this crazy offer for you guys. Literally 99 रुपीस में iPhone 15, वो भी डायरेक्टली फ्लिपकार्ट की वेबसाइट से. ऐसे ऑफर्स के लिए ज्वाइन करो हॉट डील्स के व्हाट्सएप चैनल को, so you don't miss out on such opportunities. iPhone 15 99 రూపాయలు మాత్రమేనట. పైగా ఇదంతా నమ్మకం కలగటం కోసం ఫ్లిప్కార్ట్లోనే అమ్ముతూ ఉంటుంది. చూడండి, ఇంత అట్రాక్షన్ యాడ్ చేస్తారు ఈ దొంగ డీల్స్కి. ఏంటండి ఇది? ఐఫోన్ 15 99 రూపాయలే అంటున్నారు, కానీ ఐఫోన్ 14 ఏమో ఎక్కువ ఉందండి, 158 రూపీస్ అంట. సార్ అది మేబీ 256 GB అయి ఉంటుంది సార్, అందుకే అది ఎక్కువ రేట్ అనుకుంటా. దొంగ వస్తువులకి దొంగ రేట్లకి లాజిక్ ఏంటండి? మళ్ళీ దీనికి మీ సమర్థన ఒకటే. ప్రతిరోజు మెసెంజర్లో వాళ్ళు ఇచ్చే యాడ్స్ చూసి ఎంతమంది మోసపోతున్నారో తెలుసా మీకు? సార్ అత్యాశ ఉన్న వాళ్ళే కదా సార్ మోసపోయేది. అంటే నువ్వు వీటిని సమర్థిస్తున్నావా? అబ్బే అది కాదు సార్, మేమేదో కమిషన్ తీసుకొని దాని మీద బతుకుతున్నాం అంతే. ఆ బతికేదో మంచి పనులు చేసి బతకండి సార్. మరీ ఘోరం అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ మన దేశంలో ప్రభుత్వాలే లాటరీలు నడపడం లేదా, మందమ్మడం లేదా? మందు అమ్ముతాయండి, కానీ డ్రగ్స్ అమ్మటం లేదు కదా. ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటుంది. మరీ 100 రూపాయలకి ఐఫోన్ అంటూ పబ్లిక్గా మోసం చేస్తున్నారే. పైగా సమర్థన ఒకటే. బ్రదర్, మీరు డైరెక్ట్గా నేరం చేయకపోవచ్చు, కానీ నేరానికి సపోర్ట్ చేయడం కూడా నేరమే కదా. అయ్యో బాబోయ్, మళ్ళీ నన్ను ఇందులో ఇరికించకండి సార్. సార్ ఇప్పుడే మీరు నన్ను నమ్మారు, ఈ కమిషన్ జాబ్ నేను మానేస్తా అని చెప్పాను కదా సార్. అది ముందు ఆ పని చేయండి. అంతకన్నా ముందు ఓసారి ఆఫీస్కి వచ్చి కలవండి. అదేంటి సార్, ఇప్పుడు నేను కలిశాను కదా, పైగా ప్రామిస్ కూడా చేస్తున్నాను కదా, ఇక ఈ పనే చేయను. ఇప్పటి వరకు ఇదే పని చేశారు కదండి, అందుకే తప్పదు. మీ నుంచి మాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. మళ్ళీ ఏం డీటెయిల్స్ సార్? ఈ నెట్వర్క్స్లో కొన్ని డాట్స్ కనెక్ట్ కావటం లేదు. మీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే మరింత ప్రోగ్రెసివ్గా ఉంటుంది. మరి ఆఫీస్కి వస్తారుగా? నా ఇన్వాల్వ్మెంట్ లేదన్నా మీరు నమ్మడం లేదా సార్? సరే వస్తాను సార్, ఏం చేస్తాను, రాక వస్తానా?